ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి అందరము చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడనైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థము ఇచ్చునట్టి షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళే లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడినయుండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. చాలు. ప్రార్థన. స్తోత్రములు ప్రభువ, మహిమ గల రాజ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియ బిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొడుచు, వాయిద్యములు వాయించుచు నిన్ను మహిమపరిచారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చాం ప్రభువా. అయ్యా, ఈ మెల్కీషెదెకు ఎవరు అని మా ప్రవక్త మాట్లాడాడు. ఈ వర్తమానము అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. ఇదివరకే నీ వాక్యము అభిషేకించబడి ఉన్నది. అభిషేకించబడి ఉన్న వాక్యాన్ని ఇచ్చి మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. బలముగా నీ ప్రియబిడ్డల మీదకి నీ అభిషేకము తీసుకొని రండి ప్రభువా. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా ఉండునుగాక. ప్రతి వ్యక్తిని దర్శించండి, నీ కృప సమృద్ధిగా అనుగ్రహించమని, మీరే మా అందరితో మాట్లాడమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. అందరూ కూర్చోండి, ఫ్రీగా కూర్చోండి. చక్కగా అంతా సంతోషంగా ఉన్నారు కదా? హల్లెలూయా. చాలా అద్భుతమైన వర్తమానం. ఎవ్వరు కూడా ఈ వర్తమానాన్ని అసలు తాకను కూడా తాకలేరు. అలాంటి వర్తమానాన్ని దేవుడు తన ప్రవక్త ద్వారాగా ఆయన భార్య కోసం, ఇష్టురాలైన ఆయన భార్య కోసం, ప్రజలా అలాంటి వర్తమానాన్ని అందించాడు. ప్రజలా మరి సామాన్యమైన విషయం కాదు ఈ వర్తమానం. ఈ వర్తమానం మనకి ఎన్ని వారాలు పడుతుందో కానీ నాకైతే తెలియదు.
హల్లెలూయా. కానీ తీసే కొద్దీ జలము ఊట ఊరుతూ ఉన్నది. ఆ తోడే కొద్దీ ఊట ఉబుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగా దీనిలో లోతైన విషయాలు మనకి దేవుడు ఇస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులకు మరుగుపరిచాడు ఆ సంగతులు, మేధావులకు మరుగుపరిచాడు. ఇప్పుడు చూసావా, నేర్చుకునే పసిబాలురకు ఇక్కడ ఉన్నారా? నేర్చుకునే పసిబాలురకు మెల్కీషెదకును గురించిన ప్రత్యక్షత ఇస్తున్నాడంటే గొప్ప సంగతి, గొప్ప కార్యాలయ. హల్లెలూయా. సరే, మీకు బుక్ ఇచ్చానా పుస్తకం? ఆన్లైన్లో పంచాను అనుకుంటా. ఇది ఇక్కడైనా పంచింది. ఇది తెనాలి సంఘంలో పంచాం, ఇక్కడ సంఘంలో పంచలేదు. అయితే కొన్ని వర్తమానాల పుస్తకాలు అక్కడ ఉన్నట్టున్నాయి. బ్రదర్ కొన్ని వర్తమానాల పుస్తకాలు లేని వారికి అందజేస్తే, మరి ఇది చాలా ఇంపార్టెంట్ వర్తమానం, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వర్తమానం. ఇవి చూడండి, ఇవి చాలా జాగ్రత్తగా చదవండి. మీరు ఎన్ని వారాలు చదివినా కానీ దీనిలో జీవపు ఊట తగ్గనే తగ్గదు. హల్లెలూయా. చదివే వారికి ఇవ్వండి. ఏదైనా చదివే వారికి ఇస్తే వాళ్ళు చూస్తారు, చదువుతారు. అర్థమైందా? 24వ పేర. ఎన్నో పేర అండి? 24వ పేర. అంతకుముందు 19, 20 పేర చూసుకున్నాం తెనాలి చర్చిలో. అదే గంటన్నర వర్తమానం వచ్చింది. మరి పోయిన గురువారం 20 నుండి 20, 21, 22, 23 పేరాలు చూసుకున్నాం. హల్లెలూయా. ఈరోజు 24వ పేరా నుండి ముందుకెళ్తున్నాను. దేవుడి చిత్తమైతే 30వ పేరా దాకా దేవుడు ఇస్తాడేమోనని నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దీంట్లోనే మరి ఎంతో లోతైన ఈ 6 పేరాల్లోనే చాలా లోతైన సంఘటనలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. సరే చూడండి, మీరందరూ ఆనందిస్తారు, సంతోషిస్తారు, ఖచ్చితంగా ఆనందిస్తారని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈ మెల్కీషెదకు ఎవరు? వర్తమానం పేరేంటి? ఈ మెల్కీషెదకు ఎవరు? దేవుడికి మహిమ కలుగును గాక. 24వ పేరాలో నేను చూస్తున్నాను. మీరు కూడా వర్తమానం ఉన్నట్టయితే, మీకు దగ్గర ఉన్నట్టయితే 15వ పేజీ 24వ పేరా వైపు మీరు తిప్పండి. ఈ ఉదయకాలమున నేను చెప్పినట్లుగా ఆదియందు దేవుడు తన గుణలక్షణాలతో మాత్రమే నివసించెను. ప్రజల దేవుని యొక్క గుణలక్షణాలు, ఆదియందు దేవుడు తన గుణలక్షణములతో మాత్రమే నివసించెను అనగా అవి ఆయన ఆలోచనలు. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఆలోచన, థాట్స్, ఆలోచనలు. ఆలోచనలకు ముందున్నది ఏంటంటే గుణలక్షణం. గుణలక్షణము ఆలోచనగా మారుతుంది. ఆలోచన ఏమవుతుంది? మాట అవుతుంది. పలుకుతున్నాం, వర్డ్ పలుకుతున్నాం, మాట అవుతుంది, వాక్యం. అది ఆ వాక్యము శరీరం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ఇక్కడ చూడండి, గుణలక్షణములు అవి ఆయన ఆలోచనలు. అక్కడ ఏమీ లేదు, దేవుడు మాత్రమే, కానీ ఆయనకు ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న మీకు కూడా కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నారా? హల్లెలూయా. మరి ఆలోచన మీలోనే అట్టి పెట్టుకున్నారనుకో, బయటికి రాలేదనుకో, ఎవరికన్నా పక్కనోడికి తెలుస్తాయా? మీ ఆలోచన లోపల మీలోనే అట్టి పెట్టుకుంటే పక్కన సహోదరికి కానీ సహోదరుడికి కానీ తెలుస్తాయా? తెలియవు. ఏం చేయాలి? మీ ఆలోచన హల్లెలూయా పలకాలి. ఎప్పుడైతే పలుకుతున్నావో అప్పుడు ఏం చేస్తావు? హల్లెలూయా. ఆ పలికినప్పుడు పక్కన ఉన్న వ్యక్తులకి అర్థమవుతుంది. ప్రజలా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్. దేవుడు యొక్క ఆలోచన
ఇప్పుడు ప్రవక్త ఎక్కడికి వెళ్తున్నాడు? ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నాడు. ప్రజలా, ఏషియా ప్రవక్త ఉన్నాడు. మీకు తెలుసు కదా, ఏషియా ప్రవక్త పెద్ద ప్రవక్త. హల్లెలూయా. బైబిల్ అంతా రాసిన ప్రవక్త. 66 గ్రంథాలుంటే 66 అధ్యాయాల్లో పెట్టేశాడు. హల్లెలూయా. మరి మొత్తము నిత్యత్వం వరకు రాసేసాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏమేమి జరుగుతుందో ప్రణాళిక ఏషియా గ్రంథంలో మరి పెట్టేశాడు ఆయన. మరి మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఆలోచన, ఏషియా ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ప్రజలా, దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళాడు. 1300 సంవత్సరాలు జరిగిపోయింది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలండి? జలప్రళయం నుండి 1300 సంవత్సరాలు. జలప్రళయం మీరు చూస్తే ఆదాము నుండి నోవాహు వరకు 2000 పట్టుకున్నారా? నోవాహు దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు 2000. అంటే యేసుక్రీస్తు వరకు, ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు ఎన్ని వేలు? 4000 సంవత్సరాలు. యేసుక్రీస్తు వచ్చి భూమి మీదకి వచ్చి సిలువ వేయబడి రక్తం చిందించిన అక్కడ నుండి, తిరిగి లేచిన అక్కడ నుండి ఇప్పటి వరకు 2000. ప్రజలా, ప్రతి 2000 సంవత్సరాలకి దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు. మొదటి 2000 రాగానే దేవుడు భూమికి నీటి బాప్తిజం ఇచ్చాడు. జల ప్రళయం, నీటి ద్వారాగా భూమిని శుద్ధి చేయటం, జల ప్రళయం. తర్వాత 2000 రాగానే భూమికి శుద్ధీకరణ. అర్థమవుతుందా? రక్తాన్ని, భూమి యొక్క మధ్యస్థ భాగంలో రక్తాన్ని చిందించాడు. తర్వాత 2000 వచ్చేసాయి. ఇప్పుడు ఈ భూమి దేని కొరకు ఎదురు చూస్తుంది? అగ్ని బాప్తిజం కొరకు ఎదురు చూస్తుంది. ప్రజల, మనకు కూడా అంతే. నీటి బాప్తిజం, హల్లెలూయా, పట్టుకుంటున్నారా? నీరు, రక్తము, ఆత్మ, పరిశుద్ధాత్మ, అగ్ని బాప్తిజం. ప్రజల, మనకు కూడా అగ్ని బాప్తిజం కావాలా వద్దా? అగ్ని బాప్తిజం పొందుకున్న వాడే దేవుడు రాజ్యానికి వెళ్తాడు. ప్రజల, అగ్ని బాప్తిజం పొందుకున్న వ్యక్తిలోనే ఆలోచనలు చేంజ్ అవుతాయి, నూతన సృష్టి అవుతాడు. ప్రజల, ఈ భూమి మరి మార్చబడి, ఈ భూమిలో ఉన్న కార్యాలన్నీ మార్చబడాలి అంటే ఈ భూమికి ఏం అవసరం? అగ్ని బాప్తిజం అవసరం. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏషియా ప్రవక్త దగ్గరికి వచ్చేసేదానికి ప్రవక్త అంటున్నాడు క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాలు అంటున్నాడు. ప్రజలా, అంటే 700 అంటే నువ్వు చూసేదానికి 4000 సంవత్సరాల్లో 700 తీసేయి. ఆదాము నుండి యేసుక్రీస్తు దాకా ఎన్ని వేలు? 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల్లో 700 తీసేస్తే 3300 సంవత్సరాలప్పుడు ఇక్కడ ఏషియా ప్రవక్త చెప్తున్నాడు. ఈ 3300 సంవత్సరాలు అందరూ కూడా ఒక స్త్రీ పురుషుడు కలయిక ద్వారాగే బిడ్డలు వస్తున్నారు. ప్రైజ్ లార్డ్. 3300 సంవత్సరాల దాకా కూడా స్త్రీ పురుషుడు కలయిక ద్వారాగే కుమారుడు కానీ కుమార్తె కానీ జన్మిస్తున్నారు. ఆదాము పాపం జరిగిన కాడ నుండి ఆ యొక్క ఎప్పుడు దాకా? ఏషియా దాకా. కానీ ఏషియా ఎక్కడికి వెళ్ళాడంటే దేవుడు ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఆలోచనలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆలోచన తీసుకొని భూమి మీద తన ప్రజలతో పలుకుతున్నాడు. దేవుడు ఆలోచన పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడంటే కన్యక గర్భం ధరించి కుమారుణ్ణి కంటుంది అని పలుకుతున్నాడు. ప్రజలా, హల్లెలూయా. ఏమంటున్నాడు? కన్యక గర్భం ధరించి కుమారుణ్ణి కంటది అని పలుకుతున్నాడు. ఈ 3300 సంవత్సరాల్లో ఎక్కడన్నా సాధ్యమైందా? ఏమండి?
3300 సంవత్సరాలలో ప్రతి వాళ్ళు ఎలా వచ్చారు? స్త్రీ పురుషుడు కలయిక ద్వారాకే వచ్చారు. కానీ ఈయన వచ్చి ఏం చెప్తున్నాడు? కన్యక గర్భము ధరించి. కన్యక ఏంటి? పురుషుని ఎరగకుండా గర్భం ధరించటం ఏంటి? ప్రైజ్ లార్డ్. ఇది ఎక్కడికి వెళ్ళిపోయి చెబుతున్నాడు? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? వర్తమానం ఎక్కడి నుండి పలికాడు? ప్రవక్త దేవుడి ఆలోచనలోకి వెళ్ళి ఆలోచనను తీసుకొని మాటగా పలుకుతున్నాడు. దేవుడు ఆలోచనని మాటగా పలుకుతున్నాడు. నాకు బాగా దాహం అవుతుంది. నాకు దాహం అవుతున్నప్పుడు ఎఫ్రాయిం బ్రదర్ కొంచెం వాటర్ ఇవ్వా అని అడుగుతున్నా. అది నాకు సిగ్నల్ అందించింది. ఏమందించింది? దాహం అవుతుంది కాబట్టి, దాహం అవుతుందని నాలోనే పెట్టుకున్నాను అనుకో, ఎఫ్రాయిం బ్రదర్ వెళ్ళిపోయి వాటర్ తీసుకొని వస్తాడా? వాటర్ తీసుకొని రావాలంటే నేను ఏం చేయాలి? పలకాలి కదా. వాటర్ తీసుకొని రా బ్రదర్ అని చెప్పినప్పుడు, పలికినప్పుడు బ్రదర్లు అవుతాడు, పాస్టర్ గారికి వాటర్ అంట అని వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చేసి ఇస్తాడు. ప్రజల అర్థమవుతుందా? అంటే దాహం అవుతున్న సంగతి ముందు నాకు మొదట దాహం అవుతా ఉన్నది, దాన్ని నేను పలికాను. ప్రజలా పలికినప్పుడు ఏం జరుగుతా ఉన్నదంటే ఆ వ్యక్తి వెళ్ళే కార్యం చేసుకొని వచ్చేసాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఆలోచనలో అనేక గుణలక్షణాలు ఉన్నాయి. ఆ గుణలక్షణాల్లో కన్యక గర్భం ధరించాలి, పురుషుడిని కనాలి, క్రీస్తుని తీసుకురావాలి. అది దేవుడి యొక్క ఆలోచన అయి ఉన్నది. ప్రజలా అయితే మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు ఆలోచన మాట అయింది. ఏమైంది? ఆలోచన మాట అయింది. మాటే వాక్యము అంటారు. మాట పలకటమే వాక్యం. హల్లెలూయా. అర్థమవుతుందా? వర్డ్, శబ్దం, శబ్దం, మాట. ఆలోచన ఏమైంది? మాట అయింది. మాట ఏమైంది? ప్రైజ్ లార్డ్. మాటే వాక్యం, ఆలోచనే వాక్యమైంది. వాక్యం ఏమైంది? వ్యక్తి అవుతుంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఏషియా దేవుడు ఆలోచనని ఎవరు పలికారు? ఏషియా పలికాడు. ఆలోచన మాట అయింది, పలికాడు. ఇప్పుడు పలికిన మాట ఏమవ్వాలి? వ్యక్తి అవ్వాలి. హల్లెలూయా. అది ఏషియా దినాల్లో జరగల కార్యం. ఏషియా నుంచి 700 సంవత్సరాలు జరిగినది. హల్లెలూయా. 700 సంవత్సరాల తర్వాత అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఆ కన్యకను నేను, ఆ కన్యకను నేను, ఆ కన్యక నేనని. ప్రైజ్ లార్డ్. దేవుడు ఏర్పాట్లో ఉన్న కన్యక వచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే వచ్చేసిందో ఆ వాక్యం ఏమైనదంటే, ఎవరి గురించి అయితే పలికాడో ఎమ్మటే ఆ వ్యక్తి చుట్టూరు వాక్యం వచ్చేసేసింది. హల్లెలూయా. సరే, ఇక్కడ చూద్దాం. ఒక గొప్ప నిర్మాణికుడు తన మనసులో నిర్ణయించి తాను నిర్మించబోవునది లేక తయారు చేయబోయేది కాగితం మీద గీస్తాడు. ఒక బిల్డింగ్ కట్టాలి, ముందేముండిది? మ్యాప్ ఉంటుంది. టాపీ మేస్త్రికి ఇస్తాడు ఆ మ్యాప్కి ఇయ్యంగానే ఆ మ్యాప్ ప్రకారంగా కడతా ఉంటాడు. టాపీ మేస్త్రి నిర్మాణికుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ నిర్మాణికుడి దగ్గర చాలా మంది పనోళ్ళు ఉన్నారు. ఆ పనోళ్ళు అయ్యా నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని అప్పచెప్తా ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ కిటికీ పెట్టాలో, ఎక్కడ వెంటిలేటర్లు పెట్టాలో, ఎక్కడ బెడ్రూమో, ఎక్కడ హాలో, ఎక్కడ కిచెనో, అన్ని ఎక్కడ దర్వాజాలు పెట్టాలో అన్నీ కూడా ఆ యొక్క మ్యాప్ ప్రకారంగా సెట్ చేస్తాడు. అవునా కాదా? ఇక్కడ చూద్దాం. అతడు ఇప్పుడు సృష్టించజాలడు, సృష్టించబడిన దానిని అతడు తీసుకొని దానిని వేరే రూపంలోనికి తెచ్చును. ప్రజలా ఏ రూపంలోకి? వేరే రూపంలోకి తీసుకొని వచ్చును. ఎందుకనగా దేవుడొక్కడే సృష్టికర్త, సృష్టి చేయగలిగేవాడు.
కానీ తాను చేయబోవు దానిని మొదటిగా మనసులోకి తెచ్చుకొనును. హల్లెలూయా. ఆయన ఏ కార్యమైతే చేయబోతున్నాడో ఆ కార్యాన్ని ఎక్కడికి తెచ్చుకుంటాడు? ఆ మనసులోకి తెచ్చుకుంటాడు. అవి అతని ఆలోచనలు, అతని కోరికలు ఆలోచనలు. పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఒక ఆలోచన, ఇప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు అతడు దాన్ని పలుకును. ఆలోచన ఏం చేస్తున్నాడు? పలుకుతున్నాడు. అప్పుడు అదేమవుతుంది? మాట అవుతుంది. పలికినప్పుడు మాట అవుతుంది. ఒక ఆలోచన వ్యక్తపరచబడినప్పుడు మాటగును. వ్యక్తము చేయబడిన ఆలోచనయే మాట. వ్యక్తము చేయబడిన ఆలోచనయే మాట. కానీ మొదటిగా అది ఆలోచన ఉండవలెను. కాబట్టి అది దేవుని యొక్క గుణలక్షణము. గుణలక్షణమేమో ఆలోచన అవుతుంది, ఆలోచనేమో మాట అవుతుంది. ప్రజలా ఇక్కడ 3 ఉన్నాయి. మొదటిగా ఆయన గుణలక్షణము, ఆ గుణలక్షణమే ఆలోచన అవుతుంది, ఆలోచనే మాట అవుతుంది. పట్టుకుంటున్నారా? గత రాత్రి, ఈ రాత్రి నిత్య జీవము కలిగిన వారు అసలు దేవదూత, నక్షత్రం, కెరూబులు మొదలుగున్నవి ఏవి లేకముందే. హల్లెలూయా. కొంతమంది ఉన్నారా ఇక్కడ నిత్య జీవం కలిగిన వాళ్ళు? ఉన్నారా? నిత్య జీవం కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఏమంటున్నాడో చూడు. ఈ రాత్రి అంటే ఇప్పుడు, ప్రెజెంట్. హల్లెలూయా. ఈ రాత్రి నిత్య జీవము కలిగిన వారు ప్రజలా ఎవరు? ఆ యొక్క విశ్వాసులు. ఇక్కడ కూడా ఉన్నారు విశ్వాసులు. మరి వాళ్ళ గురించి చెప్తున్నాడు చూడండి. మీ గురించే. అసలు దేవదూత అనేది లేనప్పుడే, నక్షత్రము అనేది లేనప్పుడే, కెరూబులు అనేవి లేనప్పుడే, ఏవి కూడా లేకముందే ఆయనలో మరియు ఆయన ఆలోచనలో ఉన్నాము. రైతులా మనం ఎక్కడున్నామంట? అసలు దేవదూతలు పుట్టక ముందే, కెరూబులు అనేవి సృష్టించబడక ముందే. హల్లెలూయా. ఒక నక్షత్రాన్ని కూడా కలగజేయక ముందే నువ్వు ఎక్కడున్నావంటే ఆయన ఆలోచనలో ఉన్నావంటున్నాడు. దేవుడు ఆలోచనలో ఉన్నావంటున్నాడు. అంటే కెరూబు, మీకు తెలుసా లూసిఫర్ ఒక కెరూబు అని? లూసిఫర్ కెరూబా కాదా? కెరూబు లేకముందే ఉన్నావు నువ్వు. లూసిఫర్ పుట్టక ముందే నువ్వు ఉన్నావు. ప్రైజ్ లార్డ్. కెరూబు లేకముందే ఉందా ఇక్కడ లేఖనములో? హల్లెలూయా. కెరూబుకు ముందే దేవుడు నిన్ను, హల్లెలూయా, ఆయన ఆలోచనలో కలిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? నీ ప్రణాళిక అయ్యో ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, లేకపోతే ఒక 50 సంవత్సరాలు అనుకోవాక. ఈ భూమికి ముందే, ఈ 6000 సంవత్సరాలకు ముందే, అంతకు ముందుకు వెళితే దూతల పరిపాలన ఉంది. ఆ దేవదూతల పరిపాలనకు ముందే, కెరూబుల పరిపాలన ఉంది, దానికి ముందే. హల్లెలూయా. కెరూబు దయ్యంగా మారాడు, కెరూబు అపవాదిగా మారాడు, దానికి ముందే నువ్వు ఉన్నావు. ప్రైజ్ లార్డ్. ఎక్కడున్నావయ్యా అంటే ఆయన ఆలోచనలో ఉన్నావంటున్నాడు. దేవుడి యొక్క ఆలోచనలో ఉన్నావంటున్నాడు. ప్రైజ్ లార్డ్. చూద్దాం. అదియే ఆయనలో మరియు ఆయన ఆలోచనలో ఉన్నారు. అదియే నిత్య జీవము. నిత్య జీవం అదే. హల్లెలూయా. నీవు కలిగి ఉన్నచో ఎల్లప్పుడూ నీవు ఉండినట్లే. ఆ నిత్య జీవం అనే దానిని నువ్వు కలిగి ఉంటే ఎల్లప్పుడూ నువ్వు ఉన్నట్టేకా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ నీవు ఒక ప్రాణిగా ఉండుట వలన కాదు, కానీ దేవుని యొక్క అనంత రూపం. ఏ రూపం అది? ఆయన అనంత జ్ఞాని, అనంత రూపం.
అమరికలో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అనంతుడు కానిచో ఆయన దేవుడే కాడు. ఆయన అనంతుడేనా? అనంతుడి యొక్క ఆలోచనలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అనంతుడి యొక్క ఆలోచనలో నువ్వు ఉన్నావు. దేవుడు అనంతుడిగా ఉండవలసి ఉన్నాడు. మనమేమో పరిమితి గలవారం. ఈ శరీరంలో పరిమితి ఉంది, అవునా కాదా? ఈ శరీరానికి పరిమితి ఉంది, పరిమితి గలవారం మనం. హల్లెలూయా. ఆయనేమో అనంతుడు, ఆయన ప్రతి చోట ఉండువాడు. అవసరం చేబ్రోలో ఉంటాడు, తెనాల్లో ఉంటాడు, గుంటూరులో ఉంటాడు, హల్లెలూయా, అమెరికాలో ఉంటాడు, ప్రతి చోట ఉండువాడు. ఎందుకంటే ఆయన అనంతుడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి చోట ఉండువాడు. అంతేకాదు ఆయన సర్వజ్ఞాని, అన్నీ ఎరిగినోడు, సమస్తము ఎరిగిన ఆయన. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన దేవుడు ఎలాంటి ఆయన? సర్వశక్తిమంతుడు. అలాగ కానిచో ఆయన దేవునిగా ఉండజాలడు. సర్వశక్తిమంతుడుగా లేనిచో ఆయన దేవుడుగా ఉండజాలడు. దేవుడు అనే ఆయన సర్వశక్తిమంతుడై ఉండాలి, సర్వజ్ఞాని అయి ఉండాలి, అన్ని చోట్ల ఉండువాడై ఉండాలి, అనంతుడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు చూద్దాం. చాలా అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి, జాగ్రత్తగా పట్టుకోండి. అన్ని సంగతులు ఎరుగును ఆయన. అన్నీ కూడా ఎరుగు. ఆయనకి తెలియకుండా ఏది లేదు. ఈగ ఎన్నిసార్లు రెప్ప కొట్టుకుంటుందో కూడా తెలుసు. ఒక్క దినానికి ఈగ ఎన్నిసార్లు రెప్ప కొట్టుకుంటుందో నీకు తెలుసా? ఒక గంటకి ఎన్నిసార్లు రెప్ప కొట్టుకుంటుందో తెలుసా? కానీ ఆయనకి తెలుసు. అందుకే ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర్యామి, అన్ని ఎరిగినవాడు, అనంతుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అన్ని సంగతులు ఎరుగును. తన వ్యాప్తిత్వమును బట్టి అన్ని ప్రదేశాలు ఎరుగును. సర్వజ్ఞానముగా ఉండుట వలనే ఆయన సర్వాంతర్యామి అగుచున్నాడు. ఆయన ఒక జీవి. ఆయన ఒక జీవి. హల్లెలూయా. ఆయన గాలి వంటి వాడు కాదు. హల్లెలూయా. గాలి వంటి వాడు, గాలి దేవుడా అంటాడు. కాదు, గాలి వంటి వాడు కాదు ఆయన. ఆయన ఒక జీవి. ఆయన అన్ని ఎరిగిన ఆయన, సర్వజ్ఞాని ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక వ్యక్తి. ఇంకా ఏమంటున్నాడో చూడు. జీవి కాదు ఆయన, జీవి మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక గృహములో నివాసం చేయును. ప్రైజ్ ది లార్డ్. నీకొక గృహం ఉందా నివాసానికి? ఆయన కూడా ఒక గృహములో నివాసము చేయును. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ సర్వజ్ఞానముగా ఉన్నందువలన అన్ని సంగతులు ఎరుగును. ఈ భూమి ఎలా నాశనం అవుతుందో కూడా ఎరుగును. అపవాది క్రూర మృగాల గురించి కూడా ఎరుగును. హల్లెలూయా. ఆ విధముగా సముద్రములో నుండి వచ్చిన క్రూరముఖం జనులని ఎలా మోసగిస్తుందో కూడా ఎరుగును. హల్లెలూయా. ప్రజలని ఏ విధముగా మోసం చేస్తుందో కూడా తెలుసు. ఆయనకి తెలియదా? అన్నీ ఎరిగిన ఆయన. కొంచెం ముందుకు వెళ్దాం. అందువలన ఆయన సర్వాంతర్యామగుచున్నాడు. ఎందుకనగా జరుగుతున్న సమస్తము ఆయన ఎరుగును. ప్రతి కార్యము కూడా ఆయనకి తెలియకుండా ఏది జరగటలేదు.
ఇది గుర్తించుకో మెయిన్. ప్రజలా, దేవుడికి తెలియకుండా జరుగుతున్నాయేమో అనుకుంటావేమో, అన్నీ కూడా ఆయన ఎరుగును, ఆయనకి తెలుసు. ఆయనకి తెలియకుండా ఏది కూడా లేదు. ఈగ రెప్పలు కొట్టుకొనుట ఆయన ఎరుగును. అసలు ప్రపంచమనున్నది ఒకటి లేక పూర్వమే, అది ఎన్నిసార్లు, ప్రపంచమనున్నది ఒకటి లేక పూర్వమే అది ఎన్నిసార్లు రెప్పలు వేయునో, దాని శరీర పరిస్థితులు ఎట్లుండునో ఆయన ఎరుగును. ఆకారము కూడా ఎరుగును, దాని యొక్క స్థితిగతులు కూడా ఎరుగును. అది అనంతం. మన మనస్సులో దానిని గ్రహించలేం. మన మనస్సుతో గ్రహించగలుగుతామా? గ్రహించలేం. కానీ దేవుడు అనంతుడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది 25వ పేర. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఒక్క పేరానే చూసాము. 26 ఎన్నోదండి అది? 26వ పేర వరకు చూడబోతున్నాం. 26 చూడబోతున్నాం. గుర్తించుకోండి, మీ నేత్రాలు, మీ రూపము, మీకున్నదంతయు ఆదియందు ఆయన తన ఆలోచనలో కలిగి ఉన్నాడు. మీ నేత్రాలు కలిగి ఆయన ఆలోచనలో ఉన్నాయి, మీ రూపము ఆయన ఆలోచనలో ఉన్నాయి. హల్లెలూయా. అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆది అందే ఎరిగి ఉన్నాడు. మీ నేత్రాలంటే కళ్ళు, మీ రూపం, మీకున్నది అంతయు, ప్రజలా, సమస్తము ఆది యందు ఆయన తన మనసులో కలిగి ఉండెను. అయితే మాట వ్యక్తము చేసినప్పుడే నీవు అలాగ మారితివి. మాట వ్యక్తము చేసినప్పుడే నీవు అలాగా మారితివి. దానిని ఆయన ఆలోచించిన తర్వాత దానిని పలికెను. మొదట ఆలోచించాడు, తర్వాత పలికాడు. మరియు నీవిక్కడ ఉన్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన పలికాడో ఇక నువ్వు ఇక్కడ ఉన్నావు. వచ్చేసింది. పలకటం ఏంటి? మాట. మాట తర్వాత ఆలోచన, ఆలోచన తర్వాత వాక్యము, మాట, మాట తర్వాత ఏమవుతుంది? క్రియారూపము దాలుస్తుంది, వ్యక్తి అవుతున్నాం. ప్రజలా, ఆలోచనే మాట అయినది, మాటే వ్యక్తి అవుతున్నాడు. ప్రజలా, ఏషియా, దేవుడు ఆలోచన ఏషియా తీసుకొని పలికాడు. ఏమని పలికాడు? కన్యక గర్భం ధరించి కుమారుణ్ణి కనును. పలికాడా లేదా? ఆలోచన మాట అయినది. మాట ఏమైనది? 2000 సంవత్సరాల క్రితం మాట ఏమైనది? వ్యక్తి అయినది. యేసు అవలా? ఆ మాటే కదా యేసు. ఆ కన్యక మరియా, ఆ కన్యక గర్భం ధరించి పుట్టిన కుమారుడే యేసుక్రీస్తు. ప్రజలా, కొంచెం ముందుకెళ్దాం. అది అలాగు కానిచో, నీవు ఆయన ఆలోచనలో లేనిచో ఎన్నడూ అక్కడికి వచ్చుటకు మార్గమే లేదు. పట్టుకున్నారా? ఎక్కడికి వచ్చుటకు? ఆయన ఆలోచనలో నువ్వు ఉంటేనే అక్కడికి వస్తావు. నిత్య జీవానికి వెళ్తావు, రాజ్యానికి వెళ్తావు, ఎత్తబాటులోకి వెళ్తావు. ఆయన ఆలోచనలో లేకపోతే నీకు ఎత్తబాటు ఎక్కడి నుండి వస్తుంది? ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా సంగమా? ఎందుకనగా ఆయన మాత్రమే నిత్య జీవం ఇచ్చువాడు. ఇప్పుడు నీకు నిత్య జీవము కావాలి అంటే ఆయన మాత్రమే నిత్య జీవం ఇచ్చేవాడు. హల్లెలూయా. ఇది చూద్దాం. వాక్యములో ఇలాగా మనము చదువుట మీకు గుర్తున్నది. ప్రయాసపడు వాని వలనైనను పొందగోరు వాని వలనైనను కాదు, కానీ కనికరించు దేవుడి వల్లే సమస్తము సాధ్యము అని
వాక్యములో రాయబడి ఉన్నది. ప్రజలా, నేను బాగా బట్టి కొడతానయ్యా అంటే ప్రయాస పడటంలో ఏం లేదు, పొందగోరటంలో కూడా అంతా కనికరించు దేవుడి వల్లే. కేవలం ఆయన కృపే, మనలో మంచే లేదు. కృప ద్వారా రక్షించబడ్డాం, కృప ద్వారాగా వర్తమానం దగ్గరికి పిలువబడ్డాం, కృప ద్వారాగా వాక్యంను భుజిస్తున్నాం, కృప ద్వారాగా శరీర మార్పు పొందుకుంటున్నాం, కృప ద్వారాగా ఎత్తబాటులో వెళ్తున్నాం. కృప 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 కృప, కేవలం ఆయన కృప. ఏదన్నా నువ్వు ప్రయాస ద్వారాగా వెళ్ళానని ఏమైనా తీసుకొస్తావా? ఇంత ఏది లేదు. మానవుడు ప్రయాస ద్వారాగా దేవుడి రాజ్యానికి వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేవు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు, ఆయన యొక్క ముందు నిర్ణయము నిజముగా నిలబడినట్లుగా అసలు కాలం అనున్నది లేకపోవడమే దేవుడు తన సార్వభౌమత్వం చొప్పున ఎన్నిక చేసుకున్నాడు. ఈ కాలములు అనేది ప్రారంభము కాక ముందే హల్లెలూయా ఎన్నిక చేసేసుకున్నాడు. కాలం లేనప్పుడే ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు? ఆయన భార్యని, ఆయన బిడ్డలని. ఎందుకు? ఆయన తండ్రి కాబట్టి, ఆయన నిత్యుడగు తండ్రి. అందుకే అంటున్నాడు, ప్రపంచమును మీరు అది ఎరుగుదురా? దేవుడు సార్వభౌముడు. ప్రపంచమును మరింత చక్కని రీతిగా తయారు చెయ్యమని ఆ పూర్వమున ఆయనకు ఎవరు చెప్పిరి? అయ్యా, ఈ ప్రపంచము ఇంత చక్కగా తయారు చెయ్యాలని ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఇంకేమంటున్నాడు చూడు, ఆయన తన పనిలో తప్పుగా వ్యవహరించుచున్నాడని ఎవడన్నా చెప్పగలడా? ఆయన చేసే పనిలో అయ్యా నువ్వు ఇది చేస్తున్నావు, ఇది తప్పని ఆయనకి ఎదురు చెప్పగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవ్వరు లేరు. హల్లెలూయా. వాక్యమే సర్వాధికారం కలిగినది, వాక్యమే సర్వాధికారం కలిగినది, ప్రత్యక్షతయు సర్వాధికారం కలిగినది. ఆయన ఎవరికి బయలుపరచగోరునో వారికే ఆ వాక్యాన్ని బయలుపరచగోరుతాడు. ఎవరికి ఇస్తాడో వారు ధన్యులు. హల్లెలూయా. ఆయన నీకు బయలుపరుచుకుంటున్నాడు అనుకో, నువ్వు ధన్యురాలివి. నీకు బయలుపరుచుకుంటున్నాడు అనుకో, నువ్వు ధన్యుడివి. ప్రజలా, పేతురుకి బయలుపరుచుకున్నాడు. మనిషి కుమారుడు గురించి జనులు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు, దేవుడు అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, నువ్వు ఎవరివో కాదయ్యా, సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తు అన్నాడు. అప్పుడు యేసు అంటున్నాడు, ఇది నా పరలోకపు తండ్రి నీకు బయలుపరిచాడు. దేవుడే బయలుపరుచుకుంటున్నాడు పేతురికి. దేవుడే అబ్రహాముకి బయలుపరుచుకుంటున్నాడు. దేవుడే పౌలుకు బయలుపరుచుకుంటున్నాడు. దేవుడే అపోస్తులకి బయలుపరుచుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో అదే దేవుడు ఇక్కడున్న చిన్ని మందకి ఆ దేవుడే బయలుపరుచుకుంటున్నాడు. అయ్యా, నేను జ్ఞానం సంపాదించి చదువుకొని నేను నేర్చుకున్నానయ్యా అంటావా? బైబిల్ ఎలా రాయబడింది? నీ చదువు నిన్ను పాడు చేసిందని రాయబడింది. నీ చదువు ద్వారాగా విద్య నిన్ను చెరిపేసిందని రాయబడింది. విద్య నేర్చుకొని వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చిన వాడు ఒక్క దేవుణ్ణి 3 ముక్కలు చేసేసాడు. 3 దేవుళ్ళు అని చెప్తున్నాడు ఒక్క దేవుణ్ణి. మరి వాడు పాడు చేసిందా వాడు విద్య? లేకపోతే
వాడి విద్య దేవుడి రాజ్యానికి దగ్గరగా చేర్చిందా? అదే బైబిల్లో రాసింది. నీ విద్య నిన్ను పాడు చేసిందని రాసేసాడు. నేనే బయలుపరుచుకోవాలి, నా తండ్రే బయలుపరచాలి. అప్పుడే ఆ వ్యక్తి సత్యాన్ని ఎరుగుతాడు. ఇదే మార్గం. నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి నీకు ఎక్కువ తెలుస్తాయి. నువ్వు అసలు చదువు లేదు కాబట్టి నీకు అసలు ఏం తెలీదు. కాదు 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 కాదు, చదువుతో పనే లేదు. దేవుడు బయలుపరుచుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి దేవుడి యొక్క కృపను పొందినట్టయితే అతడు చదువు ఉన్నా చదువు లేకపోయినా అతనికి దేవుడు ఆ బయలుపాటు ఇచ్చే తీరుతాడా? ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? అందుకు అంటున్నాడు, ఆయన ఎవరికి బయలుపరచగోరినో వారికే బయలుపరచును. ఏంటది? ప్రత్యక్షత. సైతము దేవునిలో సార్వభౌమాధికారము గలదిగా ఉన్నది. ప్రత్యక్షత సైతము దేవునిలో ఎలా ఉన్నది? సార్వభౌమాధికారం గలదిగా ఉన్నది. అందువలనే జనులు తాము చేయుచున్నది ఎరగక కొన్ని విషయాల్లో తికమకపడుచు, గంతులు వేయుచు, చిందులు తొక్కుదురు. దేవుడు తన కార్యములో సార్వభౌముడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆయనలో ఆది యందున్న గుణలక్షణమును కనుగొన్నాం. చూసామా? ఆది యందున్న గుణలక్షణాన్ని చూసామా? అంటే ప్రవక్త ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆదిలోకి తీసుకెళ్ళాడు. మనల్ని ఆదిలోకి తీసుకెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆది యందున్న గుణలక్షణాన్ని కనుగొన్నాం. నీవు అప్పుడే ఆయనలో ఉన్నావు. ఎప్పుడున్నావు? అప్పుడే ఉన్నావు. హల్లెలూయా. జీవ గ్రంథము చూడగలుగునట్లుగా ఉనికిలోకి అప్పుడే వచ్చెను. హల్లెలూయా. ఆ జీవ గ్రంథములో నీ పేరు కూడా రాసేసుకున్నాడు. ఆ జీవ గ్రంథము చూడగలుగునట్లుగా, దేవుడికి మహిమ కలుగును గాక, ఉనికిలోకి అప్పుడే వచ్చింది అది కూడా. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథం వైపు తిరగాలని ఇష్టపడుతున్నాను. 13వ అధ్యాయం 8వ వచనం. చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగానికి. ఇప్పుడు చెప్పండి, అంత్య దినాల్లో ఒక మృగం వస్తుంది. భూజనులందరూ కూడా ఆ మృగాన్ని ఆరాధిస్తారు. ఆ మృగము భూజనులందరినీ మోసపుచ్చుతుంది. ఇది ఆదిలోనే ఎరిగాడు. ఎప్పుడు ఎరిగాడండి? ఆదిలోనే దేవుడు ఎరిగి ఉన్నాడు ఆ కార్యం. పట్టుకుంటున్నారా? ఇక్కడ మనము ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనం చదువుచున్నాము. చివరి దినాలలో, ఇవేంటి చివరి దినాలు? భూమి మీదకి వచ్చు మృగము. చివరి దినాల్లో ఏమొస్తుంది? భూమి మీద ఏమొస్తుంది? మృగం. మీకు తెలుసా మృగము దేనికి సాదృశ్యము? శక్తి, అధికారానికి. హల్లెలూయా. జగత్తుకి పునాది వేయబడక మునుపు గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరి పేర్లు వ్రాయబడలేదు. భూమి మీద జీవించుచున్న వారందరినీ ఆ మృగము మోసం చేయును. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఎవరు మోసం చేసేది? ఆ మృగం. ఎవరిని? భూజనులందరినీ. మోసపోకుండా ఉండాలంటే దేవుడు బయలుపరుచుకోవాలి. దేవుడు బయలుపాటు కావాలి. నేను బాగా చదివించాను ఆ పిల్లాడిని అన్నా మోసపోతావు.
దైవ ప్రత్యక్షత ఎరగాలి. పట్టుకుంటున్నారా? దాన్ని గురించి ఆలోచన చేయండి అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఇది చాలా వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పాయింట్. పట్టుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా మీ మనసులు, హృదయాన్ని ఇక్కడే పెట్టండి. ఈ వాక్యం మీ లోపలికి వెళ్ళాలి. యేసు అసలు పుట్టక పూర్వమే, యేసు కన్యక గర్భం ధరించుకొని కంటుందని యెషయా ప్రవక్త పలికాడు. పలికిన 700 సంవత్సరాలకి ఆ వాక్యం ఏమైంది? నెరవేర్పు జరిగినది. హల్లెలూయా. ఆ వాక్యం నెరవేర్పు జరిగినది. అంటే ఇప్పటికి 2023 సంవత్సరాలు. అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ 2000 సంవత్సరాలు, 2023, 24 సంవత్సరాలు యేసు పుట్టి భూమి మీదకి వచ్చి మొదటి రాకడలో భూమి మీదకి వచ్చి రక్తం చిందించాడు. ప్రజలా హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే యేసు వధించబడక ముందే ఏమంటున్నాడో పట్టుకో. యేసు అసలు పుట్టక పూర్వమే, యేసు అసలు పుట్టక పూర్వమే ఆయన భూమి మీదకి వచ్చుటకు 4000 సంవత్సరాలకు ముందే. పాత నిబంధన ఎంత? పాత నిబంధన పీరియడ్ ఎంత చెప్పే కదా, 4000 సంవత్సరాలు. ఆదాము నుండి నోవాహు దాకా 2000, నోవాహు నుండి యేసుక్రీస్తు దాకా మలాకి వరకు 2000, యేసుక్రీస్తు వచ్చేదాకా 2000. మొత్తం ఎన్ని వేల సంవత్సరాలు? 4000 సంవత్సరాలకు ముందే, యేసు రాక, యేసు పుట్టక ముందే. హల్లెలూయా. 4000 సంవత్సరాలకు ముందే నీవు ఈ భూమి మీదకి వచ్చుటకు అనేక వేల సంవత్సరాలకు ముందే. పట్టుకుంటున్నావా? నీవు ఈ భూమి మీదకి వచ్చుటకు అనేక సంవత్సరాలకి ముందే. హల్లెలూయా. దేవుని మనసులో యేసు లోక పాపాల నిమిత్తం చనిపోయెను. ప్రజల దేవుని ఆలోచనలో, దేవుని మనస్సులో ముందే చనిపోయెను. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. చనిపోయినప్పుడు ఆ యొక్క గొర్రెపిల్ల జీవగ్రంథం ఉంది. గొర్రెపిల్ల ఎవరో కాదు, ఆయనే. ఆయనలో ఆ పేరు రాసేసుకుంటున్నాడు. ఆ జీవగ్రంథంలో మన పేర్లు రాశాడు. అదే కదా జగదుత్పత్తి మొదలుకొని ఇందాకేం చదివామండి? 13:8. ప్రకటన గ్రంథం 13:8లో ఏం చదివాం? భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని మీరు అనుకుంటున్నారు 2000 సంవత్సరాల క్రితం వధించబడ్డాడని, కానీ దేవుడు ఆలోచనలో ముందే వధించబడ్డాడు. వధించబడి ఉన్న ఏమంటున్నాడండి? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎప్పుడు రాశాడు ఆ పేరు? ఎప్పుడండి నీ పేరు రాయబడింది? అక్కడ ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వారే ఎత్తబాట్లోకి వెళ్తున్నారు, వాళ్ళే నిత్య జీవం పొందుకుంటున్నారు. అయ్యా పాస్ గారి దగ్గర బాప్తిజం తీసుకున్నప్పుడు నా పేరు రాస్తున్నాడయ్యా, అక్కడ తప్పుడు బోధలై. నోనో, అసలు నువ్వు పుట్ల, అసలు నువ్వు అనేవాడివే లేవు. హల్లెలూయా. దేవదూతలు కూడా లేరు, నక్షత్రాలు కూడా లేవు. హల్లెలూయా. కెరూబులు కూడా లేవు. ఆయనలో నువ్వు ఉన్నావు, ఆయన మనసులో నువ్వు ఉన్నావు, ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు,
అప్పుడే ఆయన గొర్రె పిల్లని జగత్ వేయబడక ముందే, జగదుత్పత్తికి ముందే, ఈ భూమిని సృష్టించబడక ముందే, రవ్వంత చేయక ముందే యేసని ఆయన చంపబడాలని. హల్లెలూయా. లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన చంపబడాలని ముందే ఆయన ఆలోచించేశాడు. ఆయన ఆలోచించిన ప్రకారమే జరుగుతుంది. ముందే ఆయన బిడ్డల పేర్లు దానిలో రాసుకున్నాడు. వాళ్ళే ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. వాక్యాన్ని ఎవరు అంగీకరిస్తున్నారో కూడా చెబుతున్నాడు అక్కడ. అయ్యా, ఈ వాక్యం విన్నోళ్ళు అందరూ అంగీకరిస్తారా? నో. మైకులు పెట్టి చెవులో ఊదినా వినపడదు వాళ్ళకి. వాళ్ళు ఆ యొక్క లోకాన్ని వదిలి రాలేరు, ఆ పాపాన్ని వదిలి రాలేరు. ఎందుకు రాలేరు? కారణం ఏమిటయ్యా అంటే వారిని క్రూరముఖం మోసపుచ్చేసింది. ఎవరి పేరులైతే రాయబడలేదు వారందరూ మోసగించబడతారని రాశాడు. ప్రజలా క్రూర మృగము చేత. హల్లెలూయా. ఉందా అక్కడ? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. రాయబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాత్రం దాని జోలి వెళ్ళరు. వాళ్ళు వింటారు వాక్యాన్ని, వాళ్ళు విశ్వసిస్తారు వాక్యాన్ని, వాళ్ళు సమస్తను విడిచిపెడతారు, వాక్య వైపుకి తిరుగుతారు, నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు. ప్రైజ్ లార్డ్. ఆ పేర్లు రాయబడని వారు ఉన్నారు. ఎవరి పేరైతే ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథమందు రాయబడలేదు వారు ఆ మృగమునకు ఆరాధన చేస్తారు. మృగానికి ఇప్పుడు భూమి మీద జరుగుతుందా? అది భూమి మీద జరుగుతుందా? గొర్రె పిల్లకి ఆరాధన ఉంది, క్రూర మృగానికి ఆరాధన ఉంది. నువ్వెవరికి ఆరాధన చేస్తున్నావు? గొర్రె పిల్లక, క్రూర మృగానిక? రైతులా, గొర్రె పిల్లకి వివాహ మహోత్సవం ఉంది, క్రూర మృగానికి ఉన్నది. హల్లెలూయా. గొర్రె పిల్ల ఆయన భార్య, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకుంటుంది. క్రూరముఖం భార్య అది సిద్ధపరుచుకుంటుంది. హల్లెలూయా. మీకు తెలుసా, గొర్రె పిల్లకి నువ్వు చూసినట్టయితే గొర్రె పిల్ల భార్యకి మోషే ఆత్మను పంపిస్తున్నాడు, ఏలియా ఆత్మను పంపిస్తున్నాడు, క్రీస్తు ఆత్మను పంపిస్తున్నాడు. ఈ మూడు శక్తులు ఏకమై ఈమె మీద పనిచేస్తున్నాయి. ఇప్పుడు వాడి భార్య ఉంది కదా, కూరముగానికి కూడా భార్య ఉంది కదా, అపవాదికి కూడా. హల్లెలూయా. వాడి భార్యకి కప్పల వంటి అపవిత్రాత్మలు పంపిస్తున్నాడు, ఘట సర్పాన్ని పంపిస్తున్నాడు, అబద్ధ ప్రవక్తను పంపుతున్నాడు, క్రూర మృగాన్ని పంపుతున్నాడు. కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు, దయ్యపు ఆత్మల చేత వాళ్ళు అభిషేకించబడుతున్నారు. మరి వధువు మోషే ఆత్మ, ఏలియా ఆత్మ, క్రీస్తు ఆత్మ ద్వారాగా అభిషేకించబడి ఎత్తబాటులో కొరిపోబడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? రాజకీయాలతో కలుస్తారు. మతము, రాజకీయము, దయ్యపు ఆత్మలు ఏకమై అంతా ఏకమవుతాయి. సర్వ ప్రపంచము ఏకమవుతుంది. కానీ చిన్ని మంది ఉంది ఇక్కడ. ఈమె కలవదు, ఈమె ఏకం కాదు, ఈమె వాళ్ళ జోలికి వెళ్ళదు, ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడి తరపున నిలబడుతుంది, వాక్య పక్షాన నిలబడుతుంది. హల్లెలూయా. ఇది చూసావా? నేను ఇట్ట వాక్యం చెబుతావంటే నువ్వు వాక్యం చెబుతావని నా చొక్కా లోపలికి వెళ్ళి నన్ను కొడుతుంది. పట్టేశా. ప్రైజ్ లార్డ్. అసలుకే మనకి ముందు కళ్ళు ఉన్నాయి, వెనక కళ్ళు ఉన్నాయి. పక్షిరాజులకి ముందు వెనక 4 జీవులు కళ్ళు ఉన్నాయా లేవండి? ఒంటి నిండా కళ్ళే.
మనల్ని మోసగించాలా చూస్తే అది అట్ట. ప్రైజ్లా, దేవుడికి వైపు కలుగురు గాక. అందుకే ఇక్కడ ఏం చెబుతున్నాడో చూడు, వింటున్నారా? యేసు అసలు పుట్టక పూర్వమే, ఆయన భూమి మీదకి వచ్చుటకు 4000 సంవత్సరాలకు ముందే, నీవు ఈ భూమి మీదకి వచ్చుటకు అనేక వేల సంవత్సరాలకు ముందే, నువ్వు కూడా ఈ భూమి మీదకి వచ్చుటకు అనేక వేల సంవత్సరాలకు ముందే దేవుని మనసులో యేసు ఈ లోక పాపముల నిమిత్తం చనిపోయెను, మరియు జీవ గ్రంథము తయారయ్యను. ఎప్పుడో తయారైపోయింది. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏదో వాడి గురించి చెప్పారంటే వాడి భార్య వెనకాల వచ్చింది. ప్రైజ్లా, యేసుక్రీస్తు భార్య గురించి చెప్పా, అవునా కాదా? హల్లెలూయా. అపవాది భార్య గురించి చెప్పా. అపవాది ఒక్కడే కదా, వాడి భార్యను కూడా చంపాలి ఇప్పుడు. వాడి భార్యతో కూడా యుద్ధం. హల్లెలూయా. దేవుడికి వైపు కలుగును గాక. చూడండి, దేవుని మనసులో యేసు ఈ లోక పాపాల నిమిత్తం చనిపోయాను. చనిపోయాడా? లోక పాపాల నిమిత్తము దేవుని మనసులో చనిపోయాను, మరియు జీవ గ్రంథము తయారయ్యను. ఆ జీవ గ్రంథము మీద జగత్తుకు పునాది వేయబడక ముందే నీ పేరు వ్రాయబడెను. జీవగ్రంథం ఎప్పుడు తయారైంది? ఎప్పుడు తయారైంది జీవగ్రంథం? యేసు చచ్చిపోయినాక 2000 సంవత్సరాలు అప్పుడా? నో, జగత్తుకు పునాది వేయబడక ముందే, రవ్వంతా కూడా ఈ భూమిని సృష్టించక ముందే చనిపోయిందా లేదా? ప్రైజ్లా, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇటు దాడి ఎక్కువైపోతుంది అండి మొత్తానికి. ప్రైజ్లా, శత్రు సైన్యాలు ఎక్కువగా వస్తున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. పురుగులండి, పురుగులు చొక్కాలు లోపలకు జొరబడి కుడుతున్నాయి. మరే నువ్వు చూసి బోధించవాక ఆఫురా అంటనే అయ్యే, కానీ మనం వింటావా? మనం ఎవరో దేవుడి బిడ్డలో. దేవుడికి జయం రావాలి, అపవాది ఓడిపోవాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడు చంపబడింది గొర్రెపిల్ల? జగత్తుకి వేయబడక ముందే చంపబడినది. ఆయన మనసులో చంపబడిందా లేదా? అప్పుడే ఆయన పేర్లు రాసేసుకున్నాడు. మరి ఆయన సర్వజ్ఞాని. ప్రైజ్లా, నీ పేరు రాయబడింది అప్పుడే. హల్లెలూయా. నీకెన్ని సంవత్సరాలు? మహా ఉంటే 30, 40, 50, అంతేగా, లేదా 60 దాకా. కానీ ఈ భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు? నేను అడిగింది ఏంటంటే, భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు? నువ్వు పుట్టి కాదు. 6000? 6000 కాదు, భూమి పుట్టి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. ప్రజలా, అర్థమవుతుందా? భూమి పుట్టి 6000 సంవత్సరాలు కాదు. 6000 సంవత్సరాలు అనేది ఆదాము పాపం చేసిన కాడి నుంచి నువ్వు లెక్కేస్తున్నావు. ప్రజలా, అర్థమవుతుందా? ఆదాము పాపము చెయ్యక ముందే, ప్రజలా, హల్లెలూయా, సైంటిస్టులు ఏం చేశారంటే, భూగర్భ శాస్త్రజ్ఞులు మరి కొన్ని ఎముకలని పరిశోధన చేశారంట. అవి వాటి వయసు కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది, లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది. అవి డైనోసార్ ఎముకలు అని నిర్ధారణ చేశారంట. అప్పుడున్నాయి. మీ బైబిల్ ఏమో 6000 అని చెప్తున్నారు. కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలే ఉన్నది అన్నారంట. అయ్యుండొచ్చు అన్నాడు. ప్రజలా, ఎందుకో తెలుసా? మానవుల పరిపాలన జరగక ముందు
ఈ భూమి మీద దేవదూతల పరిపాలన జరిగినది. ఏం జరిగింది? ముందు దేవదూతల పరిపాలన జరిగినది. ఆ దేవదూతల పరిపాలనప్పుడు జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, వృక్షాలు, జీవరాశులన్నీ ఉన్నాయి. ప్రజల అయితే ఆ జంతువులు ఈ యొక్క భూమి నిరాకారంగా శూన్యముగా ఎందుకు మారిందయ్యా అంటే ఆ దేవదూతల పరిపాలనలో కెరూబు, ఎవరు వాడు? లూసిఫరు. అర్థమవుతుందా? 3 అంతుల దూతల్ని తన వైపుకు తిప్పుకొని యుద్ధము చేశాడు దేవునితో. ప్రజల 3 అంతుల దూతల్ని తన వైపుకు తిప్పుకొని యుద్ధం చేశాడు. ఘోరంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భూమి నిరాకారముగా శూన్యముగా మారిపోయినది. ప్రజల్లా పట్టుకుంటున్నారా? అంతకు ముందే ఉన్నావు నువ్వు, యుద్ధానికి ముందే ఉన్నావు, అసలు వాడు పుట్టక ముందే ఉన్నావు. ప్రజలా పట్టుకుంటున్నారా? చాలా సీక్రెట్, చాలా అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. మీకు తెలుసా మన బిడ్డలు ఎవరిలో ఉన్నారు? ఇప్పుడు మహి, బ్రహ్మహాము, నాకు 2 బిడ్డలు. అవునా? నా బిడ్డలు 2 ఎవరిలో ఉన్నారు? నాలోనే ఉన్నారు. అవునా? ప్రవక్త అంటున్నాడు, నా బిడ్డలే కాదు, నా భార్య కూడా నాలోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా? నా భార్య కూడా నాలో నుంచే వచ్చింది. ఆదాములో నుండే వచ్చినది, అలాగే వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతమైన విషయాలు కదా ప్రవక్త చెప్తున్నాడు. దాన్నే నేను మీ మధ్యకి తీసుకొస్తానికి ఇష్టపడుతున్నా. హల్లెలూయా. ఇక్కడే ఈ పాయింట్లే ఉన్నాయి, ఈ 27వ పేరాలోనే ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి, చూడండి. అప్పుడే నీ పేరు రాయబడెను, అది బైబిల్ సత్యం. నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు కాదు నీ పేరు రాయబడుతుంది. కాసేపు ఆగు, చంపినా ఎందుకు ప్రాణం తెస్తున్నావు? ప్రైజ్లా. నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు కాదు రక్షించబడుతుంది. హల్లెలూయా. ముందే. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ముందే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. అప్పుడు కాదు రాయబడుతుంది నీ పేరు. నువ్వు లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి దేవుడి దగ్గరికి వచ్చానయ్యా, ఇప్పుడు బాప్తిజం తీసుకున్నానయ్యా, ఇప్పుడు నీ గ్రంథంలో నా పేరు రాయ్యా. నో 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 నో. కానే కాదు, అలా కాదు. ఈ భూమి పుట్టక ముందే, దేవదూతలు సృష్టించబడక ముందే, అర్థమవుతుంది, గొర్రెపిల్ల వధించబడినది. ఆ గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల ఆ జీవ గ్రంథములో ఆ యొక్క బిడ్డల పేర్లు రాసేసేసాడు. నీ పేరు కూడా రాసేసాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పేరు వ్రాయబడెను. జగత్ పునాది వేయబడక ముందే నీ పేరు, జగత్తుకు పునాది అంటే ఈ భూమి సృష్టించబడక ముందే నీ పేరు రాయబడింది. అంటే కోట్ల సంవత్సరాలకు ముందే రాయబడింది. అయ్యా నాకు 60 సంవత్సరాలు కానవాక, అక్కడే ఉన్నావు, అప్పుడే ఉన్నావు. అది బైబిల్ సత్యం. జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుని చేత నీ పేరు నిర్ణయించబడి జీవ గ్రంథం మీద వ్రాయబడెను. దేవుని చేత నిర్ణయించబడి నీ పేరు జీవ గ్రంథం మీద రాయబడినది. హల్లెలూయా. దయ్యం అటు వెళ్ళింది. ఇప్పుడు దాకా ఇక్కడ ఇబ్బంది కలగజేసిన దయ్యం అటు వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. సరే వినండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. అర్థమవుతుందా? తట్టుకోలేకపోతుంది అపవాది మాటలో. మీకు అర్థం కావట్లా? మీరు గ్రహిస్తున్నారా లేదా? అసలు వాడు ఉనికిని బయటికి తీసుకొస్తుంటే వాడు గిడగడ గిడగడ ఒలిగిపోతున్నాడు. వాడు పీక మీద కాలే తొక్కుతున్నావు. మనం ఎక్కడో కాదు, వాడు పీక మీదే పడేసుకొని తొక్కుతున్నావు. ప్రైజ్లా. అర్థమవుతుందా? ఏమండి, నరకాసుని సత్యభామ ఎక్కడ తొక్కింది? చంపింది ఎవరండి?
నరకాసుని చంపింది ఎవరు? సత్యభామేనా? సత్యభామ కాదా? హల్లెలూయా. సత్యభామ, సత్యానికి భామ. సత్యము వాక్యమే, వాక్యానికి భామ, వాక్యానికి ఆయన భార్య. ఎవరిని చంపుతుంది? నరకాసుడిని. నరకాసుడు ఎవడు? అపవాది. అపవాదిని చంపుతుంది. అర్థమవుతుందా? నువ్వేనండి సైతాను గాడు చంపేది. ప్రైజ్లా. అర్థమవుతుందా? సామాన్యమైన విషయాలు కాదు. మనం చేసే కార్యాలంటే వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు. ప్రజలా వేరు వేరు పేర్లతో పెట్టుకున్నారులే, కానీ బైబిల్ సత్యం మనకు తెలుసు. ప్రజలా మన ప్రభు యేసుక్రీస్తు ఆయన సత్యమై ఉన్నాడు. నీ వాక్యమే సత్యము. ఆ వాక్యానికి భామ, సత్యానికి భామ అంటే భార్య. సత్యానికి భార్య, గొర్రె పిల్ల భార్య. ఎవరిని చంపుతుంది? అపవాదిని చంపుతుంది. ప్రజలా పట్టుకుంటున్నారా లేదా? ఇక్కడ చూద్దాం. నీవు అప్పుడే ఆయన యొక్క గుణలక్షణంలో ఉండి ఉన్నావు. ఎప్పుడున్నావు? 30 సంవత్సరాలుగా, పోనీ 60 సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా, లేకపోతే 2000 సంవత్సరాలుగా? ఈ భూమి పుట్టక ముందే, కోట్ల సంవత్సరాలకు ముందే ఆయన ఆలోచనలో ఉన్నావు నువ్వు. అప్పుడే వధించబడింది గొర్రెపిల్ల. అప్పుడే నీ పేరు రాసుకున్నాడు ఆయన. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అక్కడ ఉన్నావు నువ్వు, అందుకే ఇక్కడ ఉన్నావు నువ్వు. అక్కడ లేకపోతే ఇక్కడ లేవు. ఈ వాక్యం దగ్గర ఉండలేవు. ఈ వాక్యం దగ్గర ఉండాలి అంటే నువ్వు అక్కడ ఉండాలి. భూమి మీద కాదు, భూమి మీద కాదు. భూమి మీద కూరముఖాన్ని వెంబడించేవాడు కూడా ఉన్నాడు. వర్తమానములో, వాక్యములో. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడంటే వాక్యములో. ఇక్కడ వాక్యంలో ఉండాలంటే నువ్వు అక్కడ ఉండాలి. భూమి మీద అందరు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారంటే నో. దాని ఆన్సర్ అది కాదు. ఆ పాట అర్థం అది కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? పట్టుకోండి. ఆయన యొక్క గుణలక్షణాల్లో ఉండి ఉన్నాం. నీవు అది గుర్తు చేసుకోలేవు. అక్కడ ఉన్నానన్న సంగతి నీకు ఇప్పుడు ఏమైనా తెలుసా? గుర్తు చేసుకుంటా కలుగుతావా గుణలక్షణాల్లో ఉన్నప్పుడు? నో. హల్లెలూయా. మహి బయటకు వచ్చిన తర్వాత ఆమె చెప్తుంది ఫలానా నా తండ్రి అని. హల్లెలూయా. అవునా కాదా? కొంచెం ముందుకు చదువుతాం. ఎందుకనగా నీవు ఆయన జీవములో కేవలం ఒక భాగానివే. అప్పుడు మహి పుట్టక ముందు ఆమె నాలో ఒక భాగంగా ఉన్నది, ఒక లక్షణముగా ఉన్నది, ఒక కణముగా ఉన్నది. అర్థమవుతుందా లేదా? ఎగ్జాంపుల్ ఈజీగా పట్టుకోండి. మనము కూడా దేవునిలో ఒక భాగం, ఆయన గుణలక్షణం. హల్లెలూయా. మనం ఆయనలో భాగమై ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ఆయన జీవములో కేవలము ఒక భాగానివి. నీవు ఒక దేవుని కుమార్తె లేక దేవుని కుమారుడుగా అగునప్పుడు నీవు దేవునిలో ఒక భాగం అయ్యేదవు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు ఆమె నాలో ఉన్నప్పుడు నాతో సహవాసం చేయగలిగిద్దా? మహి నా లోపల ఉన్నప్పుడు, మహి ఇంకా పుట్టక ముందే నాతో సహవాసం చేయగలిగిద్దా? నాతో మాట్లాడగలిగిద్దా? నాతో కరచలనం చేయగలిగిద్దా? నడవగలిగిద్దా? హల్లెలూయా. మరి ఆమె నడవాలన్నా, మాట్లాడాలన్నా, నాతో సహవాసం చెయ్యాలన్నా ఆమె ఏమవ్వాలి? పుట్టాలి. నాలో నుండి
పుట్టాలి, బయటికి రావాలి. ప్రజల అప్పుడు బయటికి వచ్చినాక అప్పుడు ఆమె నాతో సహవాసం చేయగలుగుతుంది. హల్లెలూయా. అదే విధముగా మనము కూడా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినాక, కొత్త జన్మ పొందినాక దేవునితో సహవాసం చేయగలుగుతాం. పుట్టకుండా దేవుడితో సహవాసం ఎట్లా చేస్తావు? మహి పుట్టకుండా నాతో సహవాసం చేసిద్దా? చెప్పు, నువ్వు చెప్పు. పుట్టకుండా చేసిద్దా? పుట్టాలి తను. అలాగే మనము కూడా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినట్టయితే, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినట్టయితే, వాక్య ద్వారా పుట్టినట్టయితే ఆయనతో నడవగలమా, ఆయనతో మాట్లాడగలమా, ఆయనతో సహవాసం చేయగలమా? సాయంకాలం చల్లబోట జాములా ఆదాముతో దేవుడు సహవాసం చేసినట్టుగా ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుడితో సహవాసం చెయ్యగలవా? ఎందుకో తెలుసా? నువ్వు పుట్టావు కాబట్టి, కొత్త జన్మ జరిగినది కాబట్టి, పుట్టావు కాబట్టి. ప్రజలా, ఇది దేవుడి గురించి, కొత్త జన్మ గురించి. కింద చెప్తున్నాడు నెక్స్ట్ పారాలో ప్రకృతి సంబంధమైన జన్మ గురించి. హల్లెలూయా. నీకు అర్థమవటానికి చెప్తున్నాడు. సరే చూడు, నీవు నీ భూలోక తండ్రిలో భాగమై ఉన్నట్లుగానే. హల్లెలూయా. మీరందరూ ఎక్కడి నుంచి ఉన్నారు? మీ నాన్నలో ఉన్నారు కదా. ఎఫ్రాయిము, ఇస్సాకు ఎక్కడున్నాడు? ఆయనలో ఉన్నారు. ఇంకోటి చెప్పమంటావా? వీళ్ళిద్దరే కాదు ఆయనలో ఉంది, అరుణా సిస్టర్ గారు కూడా ఆయనలో ఉన్నారు. ప్రజలా, ముగ్గురు కూడా ఎవరిలో ఉన్నారు? ఆయనలోనే ఉన్నారు. ఇప్పుడు అరుణా సిస్టరు ఆయనకి భార్యగా వెళ్ళగలిగింది అంటే ఆదాములో నుండి అవ్వను బయటికి తీసినట్టుగా. హల్లెలూయా. ఆదాములో నుండి అవ్వను బయటికి తీసుకొని వచ్చినట్టుగా దేవుడికి మహిమ కలుగును గాక. అలాగ బయటికి తీసుకొని రాబడింది కాబట్టి ఆమె వేరే ఊరిలో పెట్టినా కానీ వివాహం అనే బంధం ద్వారాగా వాళ్ళు ఏక శరీరం అవుతున్నారు. ఆయన ఇలా అంటున్నాడు, నా ఎముకలో ఎముక విలువ, నా మాంసంలో మాంసాన్ని విలువ. ఏక శరీరం అవుతున్నారు వాళ్ళు. భార్యాభర్తలు ఏక శరీరం అవుతున్నారు. అంతేకాదు, మీరు కూడా ఆ శరీరంలోని భాగమే, పుట్టిన బిడ్డలు కూడా. చూడండి ఎలాగ ప్రవక్త దాన్ని చెప్తున్నాడు. నీవు ఈ భూలోక తండ్రిలో భాగమై ఉన్నట్లుగానే, అది నిజం, నీవు భాగం. పురుషుడు రక్తమును అనగా హిమోగ్లోబిన్ మోయును. పురుషుడిలో ఏమున్నది? రక్త కణాలు ఉన్నాయి, హిమోగ్లోబిన్ ఉన్నది. స్త్రీలో ఏమున్నాయి? అన్నం ఉన్నది. అది అన్నంలోనికి పోయినప్పుడు నీవు నీ తండ్రిలో ఒక భాగముగా అయ్యదవు. అవునా? నీ తల్లి కూడా నీ తండ్రిలో ఒక భాగమే. నీ తల్లి కూడా నీ తండ్రిలో ఒక భాగమే. పట్టుకుంటున్నారా? నువ్వు కుమారుడు అయిన నువ్వు నీ తండ్రిలో ఎలాగ భాగంగా ఉన్నావో నీ తల్లి కూడా ఆయనలోని భాగమే. కనుక మీరందరూ పూర్తిగా మీ తండ్రిలో భాగముగా ఉన్నారు. ఇది కుటుంబం. మీ తండ్రిలో భాగముగా ఉన్నదే కుటుంబం. ఎంతమందికి అర్థమైందో? దేవుని ఫ్యామిలీ, దేవుని కుటుంబం, దేవుని ఫ్యామిలీ. దేవునిలో భాగమైన వారందరూ ఆయన కుటుంబముగా పిలువబడతారు. ఆయన కుటుంబంలో ఒక్క వ్యక్తిని కూడా పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రైజ్ లార్డ్. ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అండి. హల్లెలూయా. అసలు మీకు ఆనందం లేదా? ఎంత ఆనందంగా ఉందండి ఈ వాక్యం తెరుస్తూ ఉంటే, ఈ బయలుబాట్లు పొందుకుంటా ఉంటుంటే. ఇంకేమన్నాడు? మహిమ అది శాఖను పూర్తిగా బయట పెట్టును,
నిశ్చయముగా చేయును. అందరిలోనూ దేవుడు ఒక్కటే స్థలం. 28వ పేర అమ్మ 28, 29 నెక్స్ట్ వారం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 28 దగ్గరికి వెళ్ళామంటే ఇక్కడ అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. మెల్కీషెదకు గురించి వస్తుంది. ఇంకొక అరగంట పైనే పెడుతుంది. ఇప్పటికే సమయం 9:15, 9:20 అవుతుంది. హల్లెలూయా. కాబట్టి నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను కాక. నెక్స్ట్ వారం గుర్తుంచుకోండి 28వ పేర. 30 దాకా లాగుదాం అనుకున్నాం కానీ మన వల్ల కాల. ప్రైజ్ లార్డ్. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.